నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను గ్రేసీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 7న నెల్లూరులో విఆర్ స్కూల్ పునః ప్రారంభం మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఓపెన్ జూలై 1న మలకపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి ఫేక్ స్టాంపుల కుంభకోణంలో నన్ను ఇరికించాలని చూశారు మారుతి చౌదరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్న అమిలినేని కర్నూలు నాగులా దిన్న జవాన్ సెల్ఫీ వీడియో వైరల్ భూ రీసర్వేలో 68 సెంట్ల భూమిని కోల్పోయారంటూ ఆవేదన ఖమ్మం ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య మృతి భర్త వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి సూసైడ్ విఆర్సీ స్కూల్ పునః ప్రారంభంతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం నెలకొందని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరులో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యులు కావాలని ఇచ్చిన పిలుపు మేరకు పలువురు ముందుకు రావడం అభినందనీయమన్నారు విఆర్ పాఠశాల భవనాన్ని వచ్చే నెల 7న మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారని తెలిపారు ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు 7వ తేదీ వస్తున్నారు 6వ తేదీ ఈవినింగ్ వచ్చి 7వ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జ్ అటు డిఈఓ ఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు. మున్సిపల్ కమిషనర్ గారు ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే నేను జూన్లో ఇక్కడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పొదలు మీరు కూడా వచ్చారు మీ టీవీలో బంధించున్నారు సార్ ముందుకు పోవద్దు పవన్ ఉంటాయి అన్నారు. పవన్ ఉంటాయి సార్ పోవద్దు అన్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది. బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు 7వ తేదీ వస్తున్నారు 6వ తేదీ ఈవినింగ్ వచ్చి 7వ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జూలై 1న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ ప్రశాంతి. మలకపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఏర్పాట్ల విషయంలో జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఇంకోటి ఎక్కడ ఉంది హైవేలో అదే ఉమ్మగారు హైవేలో దగ్గర అది దీనికంటే అది కాకుండా ఇంకోటి ఎక్కడ ఉంది హైవేలో అదే ఉమ్మగారు హైవేలో పీవీఎన్ మాధవ్కు అనుకూలంగా 5 సెట్లు నామినేషన్ వేశారని సింగిల్ నామినేషన్ వేసిన ఏకగ్రీవం కావచ్చన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్కు తమ సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు.
లేరు కాబట్టి ఈ విత్డ్రాల్ అనేది ఉండదు. అట్లాగే స్క్రూటినీ చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత రేపు అఫీషియల్గా రేపు ఉదయం 10 గంటలకు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరగబోయే మీటింగ్లో అఫీషియల్గా అధికారపూర్వకంగా వారి పేరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారి పేరుని డిక్లేర్ చేయడం జరుగుతుంది. పివిఎన్ మాధవ్ గారు వారి తండ్రి గారు కూడా పివి చలపతిరావు గారు ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా 5 సంవత్సరాల కాలం పనిచేశారు. అట్లాగే పివిఎన్ మాధవ్ గారు చిన్నప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తోటి అట్లాగే సంఘ్ తోటి చాలా విస్తృతమైన పరిచయాలు. చిన్నప్పటి నుంచి కూడా బీజేపీలో ఉన్న వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. ఈరోజు ఆయన అంతకుముందు ఎన్నో పదవులు బాధ్యతలు చేపట్టి అందరికీ కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తిగా అందరి నోట వినపడే మాట పివిఎన్ మాధవ్. అటువంటి వ్యక్తికి ఆయన ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది ఎన్నిక కాబోతున్నందుకు మాకంతా కూడా. అనంతపురం మీసేవ ఈ స్టాంప్ కుంభకోణంలో తనను మారుతి చౌదరి ఇరికించాలనుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఫేక్ స్టాంపుల గురించి తెలుసుకుని మీసేవ సిబ్బందిని ఉన్నం మారుతి చౌదరి లోబర్చుకున్నారని చెప్పారు. ఈ మేరకు మారుతి చౌదరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఆయన. హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరి మీసేవా బాబు అతడి అనుచరులకు ఫోన్ చేసి లోబర్చుకుని ఫేక్ చేసిన ఈ స్టాంపుల ఫోటోలు తీసుకున్నారన్నారు. డబ్బు ఆశ చూపి ఫోర్జరీ చేసిన 10 ఖాళీ స్టాంపులు తయారు చేసినట్టు చెప్పారు. అందులో 4 ఎస్ఆర్సీ కంపెనీ దాని అనుబంధ సంస్థలకు చెందినవిగా నిందితులు అంగీకరించారని డీఎస్పీ రవి తెలిపారు. ఇప్పటికే 3 నిందితులు తాము తప్పు చేసినట్టు ఒప్పుకున్నారని, మరో నిందితురాలు కట్టా భార్గవిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు పోలీసులు. తెలియజేసినాడు. ముగ్గురిని కూడా నిన్నటి దినం అరెస్ట్ చేసినాము. అరెస్ట్ సమయంలో వారు నేరాన్ని ఒప్పుకోవటం జరిగింది. వారు ఆ నేర ఒప్పుదలలో ఎస్ఆర్సీ కంపెనీకి కానీ దాని అనుబంధ సంస్థలకు ఎలాంటి అవకతవకలకు వాళ్ళు పాల్పడలేదని, వారు కట్టవలసిన డబ్బులు తన బ్యాంకు ఖాతాలో వేసినారని తెలిపినాడు. అంతేకాకుండా ఈ క్రమంలోనే ఉన్నం మారుతి చౌదరి సన్ ఆఫ్ హనుమంతరాయ చౌదరి వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీసేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు 10 అవకతవకలు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ సవాల్ విసిరారు. కింజారపు కుటుంబం విచ్చలవిడిగా మైనింగ్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆదాయం గంటి కొట్టడంలో కింజారపు కుటుంబం దిట్ట అని విమర్శించారు. టెక్కలి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దోపిడీలు, అరాచకాలు, విధ్వంసమైన పాలన, ప్రత్యేకమైన దోపిడీ, ప్రపంచంలోనే ఎవరూ చేయలేని విధంగా వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇంత దోపిడీకి ఏనాడు పూనుకొని ఉండే పరిస్థితి లేదు. ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ నాయకులు, ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు రాష్ట్ర మంత్రి గారు, కుటుంబ సభ్యులు మొత్తం కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీ, మైనింగ్లో ఎన్ని రకాలైన వెసులుబాట్లు ఉన్నాయో, మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎలా గండి కొట్టవచ్చు, ఏ రకంగా దోసుకొని సంపన్నులం అవ్వచ్చు అనడానికి ఇక్కడ విషయాలను లోతుగా వెళ్ళి పరిశీలిస్తే
ఇక్కడ జరుగుతున్న గ్రానైట్ పరిశ్రమలో కానీ, మరి అలాగే మెటల్ క్వారీస్లో కానీ, గ్రావెల్ క్వారీస్లో కానీ, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లో కానీ, ఇసుకలో కానీ పెద్ద ఎత్తున దోపిడీ చేయటంలో సిద్ధహస్తులు. గడిచిన ప్రభుత్వంలో విశ్వసముద్ర అనే ఏజెన్సీ ఉండేది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఎంఆర్ అనే ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా వరంగల్లో ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టి విజయం సాధించారని చెప్పారు. తనకు 500 ఎకరాల భూమి ఉందని, ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చిందని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీ ఉంటుందని వాసవి కన్యక పరమేశ్వరి సాక్షిగా చెబుతున్నా ఎవరి పైసా అవసరం లేదన్నారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, అలాగే ఎవరికి భయపడను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసభాసగా సాగింది. ఇటీవల టీడీపీ పార్టీ నుండి బీజేపీలో చేరిన కౌన్సిలర్ దయసాగర్ బీజేపీ పార్టీ కండువాతో సమావేశంలో పాల్గొన్నారు. దీంతో సమావేశానికి ఓ పార్టీ నుండి గెలుపొంది మరో పార్టీ కండువా వేసుకుని కౌన్సిల్కు ఎలా వస్తారంటే మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన పార్టీ వేసుకోవాలా, తెలుగుదేశం పార్టీ వేసుకోవాలా, బీజేపీ పార్టీ వేసుకోవాలంట. మూడు వేసుకుని మనం మూడు కాండవాలు వేసుకొని మాట్లాడండి. దయచేసి మీరు కూటమి ప్రభుత్వం అన్నప్పుడు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అధికారులు తమతో చర్చకు రావాలని సిపిఐ, సిఐటియు, ఏఐకేఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేట్ ఎదురుగా బైఠాయించారు. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. రైతులు దగా చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్య సేవలు అందడం లేదని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి వస్తే వారికి వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
దీనిపై ఉన్నతాధికారులు స్పందించి డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ ఇసుక అరికట్టాలని కోటపల్లి మండలంలోని పారుపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఇలాకాలో అక్రమ ఇసుక జరుగుతుందని చెన్నూరు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాజా రమేష్ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ను పునర్నిర్మాణం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుని పేరు మీద ఉన్న మెమోరియల్ హాల్ కూల్చివేయడం సరైనది కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలంలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ను పునర్నిర్మించాలని, లేదంటే జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. దశాబ్దాల పాటు సేవలు అందించింది. ఈ స్థలాన్ని అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం జరిగింది. అనేక సంవత్సరాల పాటు అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ ఎవరైతే రూపకర్తలు ఉన్నారో వారందరూ కూడా ముందు దీన్ని నిర్వహించారు. కొంతకాలానికి దీన్ని మున్సిపాలిటీ స్వాధీనపరుచుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే ఈ మెమోరియల్ హాలు నిర్వహణ అంతా కూడా కొనసాగింది. ఈ హాలు అనేక సంవత్సరాల పాటు ప్రజలకి, మధ్యతరగతి, పేద వీళ్ళందరికీ కూడా అనేక శుభ కార్యక్రమాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి మంచి వేదిక కింద ఈ హాల్ ఉపయోగపడింది, సేవలు అందించింది. అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని డిస్మెంటల్ చేసి ఆ స్థలంలో చెత్తేయడం అనేది ప్రారంభించారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కొంత స్థలాన్ని బయట ఇతర కార్యక్రమాలకి దీన్ని కేటాయించారు. సీతారామరాజు పేరు మీద ఉన్నటువంటి మెమోరియల్ హాల్ని దాన్ని డిస్మెంటల్ చేసి అక్కడ చెత్త వేసి అక్కడ ఆ రకంగా దాన్ని ఎందుకు పనికి రాకుండా చేయడం అంటే స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుని అవమానపరచడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే రెండు విషయాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి, సీతారామరాజు పేరు మీద ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో, హాల్ ఉందో అక్కడ దాన్ని పునర్నిర్మించి చేయడం ద్వారా సీతారామరాజుని గౌరవించినట్టుగా అవుతుంది. ఒకటి పాయింట్. రెండో, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం వారికి ఎస్పీ శబరీష్ శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న రవీందర్, కనకయ్య డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా సేవలందించి సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందారని తెలిపారు. ముఖ్యంగా రిటైర్మెంట్ పొంది తమ సెకండ్ ఇన్నింగ్స్ ని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ ఎం రవీందర్ గారికి, ఆర్ఎస్ఐ గారు, ఎన్ కనకయ్య గారు, సుబ్బారాయుడు గారు, రామకృష్ణయ్య గారు అండ్ చుక్కయ్య గారు. సో నిజంగా ఒక మాట చెప్పాలంటే సీరియస్లీ I'm really surprised and shocked to see so many years, 42 years of service అంటే నిజంగా it's really hats off. కానిస్టేబుల్ నుంచి రిక్రూట్ అయ్యి ఎస్ఐ గా అయ్యి రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో అంత సంవత్సరం పని చేశారు. సో మీరందరూ కూడా మీ తాతయ్య లాగా
గ్రాండ్ ఫాదర్స్ లాగా అవ్వాలి. యూ టేక్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేయాలంటే ఇట్స్ రియలీ ప్రివిలేజ్ టు వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. చాలా మందికి సర్వీస్ చేయొచ్చు అండ్ ద కైండ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మీకు ఉన్నది చాలా ఎక్కువ ఉంటది. సో టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ టాలెంట్ షుడ్ జాయిన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రద్దును ఉపసంహరించుకోవాలని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన చేపట్టారు. సేవ్ ఆర్టీడీ నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను పరిరక్షించి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తోడ్పడాలంటూ గ్రామీణ యువకులు కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీపై అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ రాణా ప్రతాప్, అతని సోదరుడు ఎస్ఐ మహేష్, తల్లితో సహా కుటుంబ సభ్యులు కలిసి దాడి చేయడంతోనే మృతి చెందినట్లుగా చెబుతున్నారు. మృతురాలిని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ రాణా ప్రతాప్తో రాజేశ్వరికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను, మనం బయట ఉన్నాం, నేను అమ్మమ్మని తాతయ్య, అమ్మమ్మ తాతయ్య అవుతారు మాకు. వాళ్ళ అత్త మామయ్యలు మాకు అమ్మమ్మ తాతయ్య అవుతారు. నేను వాళ్ళని మంచిగా చూసుకుంటా, నేను వాళ్ళని ఏం చేయను, మంచిగా చూసుకుంటా. వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటా. అంతేగాని ఒక దగ్గర ఉంటే ఆమె బాగా హెల్ప్ చేసేసాను. ఇప్పుడు మీరే చూసి ఆయన ఎట్లా వచ్చిండు, ఎట్లా చేసినది మీరే సాక్ష్యాన్ని మీరే చూసిండు. సో ఆమె ఏంటంటే మనం బయట ఉన్నామని, వీళ్ళు ఏంటంటే ఉండాల్సిందే. 15 డేస్ నుంచి ఒకటే కుట్టడం, అమ్మాయిని కుట్టడము, ఆమె మానసికంగా శారీరకంగా చాలా అంటే చాలా హింసించేసారు. సార్ ఆమె 26 కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళా పోలీస్ దివ్య గుండెపోటుతో మృతి చెందింది. ఈ నెల 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 15 రోజులు గడవక ముందే దివ్య ప్రాణాలు కోల్పోయింది. దివ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే దివ్య మృతికి బదిలీల కౌన్సిలింగ్లో తీవ్ర జాప్యం జరగడమే కారణమని తెలుస్తోంది. కౌన్సిలింగ్ ఆలస్యం అవుతుండటంతో త్వరగా పంపాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని దివ్య తండ్రి తెలిపారు. అర్ధరాత్రి 1 గంట దాటాక కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగుల దిన్న జవాన్ సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. భూ రీసర్వేలో తన 68 సెంట్ల భూమిని కోల్పోయినంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పక్కన ల్యాండ్లో వెళ్ళింది సార్. తరువాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి అర్జీ పెడితే మేము న్యాయం చేస్తామన్నారు సార్. 2022లో స్పందన కర్నూలుకి వెళ్ళా సార్, జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. వాళ్ళు మీకు న్యాయం చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, నందవరం మండలం రెవెన్యూ ఆఫీస్. అక్కడ వెళ్ళినా ఇదే సార్. 2-3 సార్లు వెళ్ళా సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి. సార్ నేను మిలిటరీలో జాబ్ చేస్తున్నారు, పారామిలిటరీలో, ఈ విధంగా బార్డర్లో సరిహద్దుల్లో చేస్తున్నా సార్ అని. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి మండలానికి ఫోన్లు చేస్తారు సార్, మేము న్యాయం చేస్తాం సార్, చేసి పంపిస్తామంటారు సార్. మళ్ళీ అదే విధంగా పట్టించుకోవడం లేదు సార్. తిరిగి ప్రతి సంవత్సరం లీవ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.